నిన్న కారుమూరి వెంకటేశ్వరరావు అలియాస్ ఎర్రిపప్ప ఎర్రిపప్ప అంటే ఏంటో రాష్ట్ర ప్రజలకు సమాధానం తెలియదని ఎర్రిపప్పగాడు ఆయన చెప్పాడుగా. ఎర్రిపప్ప అంటే బుజ్జికన్నా. సరే, ఈ బుజ్జికన్నా పద్దాకల బుజ్జికన్నా అని పిలవలేను కాబట్టి ఈ ఎర్రిపప్పగాడు నిన్న మైక్ తీసుకొని మాట్లాడుతూ ఈసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఊచ కోతలకు వస్తాం గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు. ఈ లఫూట్ గాడు అరే ఒక మంత్రిగా పనిచేసినాడు, నువ్వు పనికి మాలినోడా. కార్యకర్తలకు చెప్పాల్సిందంటే మీ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మేము చూస్తూ ఊరుకోమని భరోసా కల్పించాలి, అంతేగాని కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. ఈసారి అధికారంలోకి వస్తే ఇళ్లలో నుంచి లాగి కొడతాం, లాగి నరికినా ఎవడు అడ్డం రాడని చెప్తున్నాడు. వీడికి ఒక్కసారి చరిత్ర తిరగేసే విధంగా చెప్తా. 1983లో ఒక్క విషయం గుర్తుపెట్టుకో, 1983లో నిద్రపోతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని భుజం తట్టి మేల్గొల్పి ఢిల్లీకి ఢీకొట్టి మేమున్నాం అనేటువంటి దానిని తలబడి గెలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రాంతీయ పార్టీలకు బీజం పోసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా భాష మా రాష్ట్రం మేమే పరిపాలించుకోవటం అనేటువంటి దానికి నిజంగా అర్థం పట్టే విధంగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఆయన అమృత హస్తాలలో ఏ ముహూర్తాన ఏ గడియన ఈ పార్టీని ఎగరేశాడో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నోసార్లు ఆటుపోట్లు, అధికారాన్ని కోల్పోయిన తర్వాత కార్యకర్తల్ని కోల్పోయాం, నాయకుల్ని కోల్పోయారు. కానీ ఈ ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటంలో ఆ తెలుగుదేశం పార్టీ జెండాలో ఏ రోజు కూడా వన్య తగ్గలేదు, మెరుపు తగ్గలేదు. దానికి కారణం ఆ తెలుగుదేశం జెండా కేవలం ఒక ఎజెండాతోటి మాత్రమే ఏర్పడలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ధైర్యంతో ఒక్కొక్క నూలు పోగులా ప్రకాశిస్తూ అది మహోన్నతమైనటువంటి జెండాగా ఎగిరింది. ఆఫ్టర్ ఆల్ బచ్చాగాళ్ళారా, ఒక్కసారి అధికారంలోకి వచ్చిన మీరే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే. 45 ఏళ్ళు ఆటుపోట్లు నిలబడి ఇన్నిసార్లు దాదాపుగా దీంట్లోనే 4 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, అట్లాగే 2 సార్లు ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ ఇది. నాదెళ్ల భాస్కర్ రావు లాంటి వాడు ఎన్నుపోటు పొడిస్తే తెలుగు వాళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఇందిరాగాంధీని సైతం గడగడలాడించి ఈ తెలుగు వాళ్ళని నమ్మితే ప్రాణాలు ఇస్తారని తెగించి పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి దమ్మున్న క్యాడర్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీలాగా క్వార్టర్ మందుకి 500 రూపాయలు డబ్బులకి, లేకపోతే డబ్బులు పంచితే అక్కడ ప్రచారాన్ని రాప్తాడుకి జనాలు తరలించుకొని ప్రజలకు జగన్మోహన్ రెడ్డి క్రేజ్ తగ్గలేదని చెప్పి నిరూపించేటువంటి లుచ్చా పార్టీ కాదు, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇంకొక మాట మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తే ఇవాళ ఈ ఎర్రిపప్పగాడు కనీసం రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగడం గుర్తుపెట్టుకో. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు కాబట్టే ఎర్రిపప్ప నువ్వు బయట తిరుగుతున్నావు. అరే ఎర్రిపప్పగా, అరే రైతులకు ధాన్యం డబ్బులు ఇరా అంటే ఎర్రిపప్ప అని మాట్లాడాడు ఎర్రిపప్పగాడు. ఎందుకురా ఎర్రిపప్ప అంటే అర్థం ఏంద్రానంటే బుజ్జి కన్నా బంగారు కొండ నీ అధికారం ఉందని జీబలిసి కళ్ళు నెత్తికెక్కి కింద మీద కాకుండా పనిచేశారు కాబట్టి రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా నీ అబ్బాయి మీరు ఏదో అధికారంలో ఉన్నటువంటి బిల్డప్ దిగుతున్నా. ఎవరిని బెదిరిస్తున్నావు? భయపడేవాడు ఎవడు లేడు. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నాడు ఎవడు కూడా. ఆఖరికి తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు కూడా శివంగిల్లాగా చిరుతల్లాగా వేటాడటానికి సిద్ధంగా ఉన్నారు. నీకు తెలియకపోవచ్చు, నీ పార్టీ నాయకుడు తెలియకపోవచ్చు, వాళ్ళ అయ్యకు తెలుసు, వాళ్ళ తాతకు తెలుసు. వాళ్ళ తాత వాళ్ళ అయ్య ఇక్కడ లేరు కాబట్టి చరిత్ర మర్చిపోయి ఉంటారేమో. ఒక్కసారి చరిత్ర రివైజ్ చేసుకోరా ఎర్రిపప్ప, అప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడు. అంతేకాకుండా ఇంకొక మాట చెప్తున్నా, ఈసారి మేము అధికారంలోకి వస్తాం. ఈసారి యాడ్ నుంచి వస్తావప్పా, ఎట్టి నుంచి వస్తావు నువ్వు? వస్తే రాజధాని లేదు, రాజధాని లేకపోతే రాష్ట్రం డెవలప్ అవ్వదు. రాష్ట్రం డెవలప్ అవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే డెవలప్ అవ్వదు అనేది ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇక నువ్వు ఎంత ఎగిరినా, ఎన్ని ఎలివేషన్స్ చేసినా, ఎన్ని డాల్ డకాయిట్ మాటలు మాట్లాడినా చివరికి మీకు 11 సీట్లకి ఈసారి ఆ 11 సీట్లు నిలబెట్టుకోగలిగితే మీరు పార్టీలో మొగోళ్లే, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇవన్నీ జనాలు పిచ్చోళ్ళేం కాదు. జనాల దగ్గర లిక్కర్ మీద, శాండ్ మీద, అట్లాగే ల్యాండ్ మీద, అన్నిటి మీద మీరు చేసినటువంటి కుంభకోణాల్లో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కాబట్టి రానియండి. ప్రతి వాడు ఇచ్చే డబ్బులు ఎందుకు వద్దంటున్నారని చెప్పేసి డబ్బులు తీసుకొని చక్కగా అక్కడ దాకా వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్స్ వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను నీకు చిన్న మాట చెప్తున్నా,
కనీసం మీరు ఈ రోజుకైనా 151 సీట్ల నుంచి మేము 11 సీట్లకు పడిపోయామే, ఎందుకు మన పార్టీ పెట్టి నిండా 15 ఏళ్ళు, ఆ పార్టీ అధ్యక్షుడు శివకుమారు, దాన్ని కబ్జా చేసిన జగన్మోహన్ రెడ్డి. మీ పార్టీ పెట్టాల్సిన అధ్యక్షుడికి కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీని వ్యవస్థాపకుడిగా ఎందుకు ఉండలేడంటే దొంగలు 420లు ఎవరు కూడా పార్టీలు స్థాపించడానికి అర్హత లేదు. సో అందుకే ఆ పార్టీకి శివకుమార్ అనేటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు. మీకు కొంచెం అన్న ఇంగిత జ్ఞానం బుర్ర లేదా? 15 ఏళ్ళ మీ రాజకీయ జీవితంలో 2 సార్లు ఓడిపోయారు. ఒకసారి భారీ మెజార్టీతో గెలిచారు, ఒకసారి అసలు రాజకీయంగానే సమాధి అయిపోయారు. ఇంకా ఇవాళ మేము అధికారంలోకి వస్తే ఊరుకోము, ఊచకోతలకు వస్తాము, ఈడ్చి బయటికి కొడతాము. ఎవరిని బెదిరిస్తున్నారయ్యా మీరు? ఎవరు భయపడ్డు ఇవాళ అధికారం లేనప్పుడే మా కార్యకర్తలు తెగించి పోరాడారు. ఇవాళ నువ్వు వాళ్ళని రెచ్చగొట్టావనుకో చింతపండు అవుద్ది. నీకు అంత అర్థమైందా? అసలే ఎర్రిపప్పు అంటే చిట్టి కన్నా బంగారు కన్నా ఏదో డైలాగులు చెప్పావు కదా, మా వాళ్ళు కూడా నేను శుభ్రంగా కింద రేవెట్టేసి కప్పెట్టేసి ఎర్రిపప్పుని అంటే బుజ్జి కన్నాని పడుకోబెట్టామని చెప్తారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, ఇవాళ అధికారం లేదంటే మీ కార్యకర్తలకు చెప్పాల్సింది, మీకు కష్టం వస్తే మేము అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటానని చెప్పాలి. గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మీరు ఎంత ఇబ్బంది పెట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు, ఆత్మగౌరవం దెబ్బతీయించారు, పోలీస్ స్టేషన్లో పెట్టించారు, అక్రమ కేసులు పెట్టి బనాయించారు, వాళ్ళ పిల్లల మీద కేసులు పెట్టారు. ఇవన్నీ చేసిన ఏం పీకారు మీరు? విజృంభించారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. వెన్ను చూపని అర్జునులాగా గాంధీవం బట్టి ప్రజాక్షేత్రంలో దూసుకుపోయారు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నావు. అసలు కనీసం అరే నిన్ను మినిస్టర్గా ధాన్యాన్ని కొనరా బాబు అని అంటే ఎర్రిపప్ప అని చెప్పి రైతులు ఇచ్చినటువంటి నువ్వు, నీకంటే కొండెర్రిపప్ప గారు ఉన్నాడా? నీకు మంత్రి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో నేనైతే అందలుసుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు మందం ఎక్కువయ్యి అర్థం కావట్లేదు, అధికారం పోయిందని నీకు ఇంకా సోయలేదు. కానీ ఒంటి మీద కనీసం ఇప్పటికైనా సోయ తెచ్చుకొని ఎర్రిపప్పు అయినా సరిగ్గా ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో పనిచేయడం నేర్చుకో. లేకపోతే ఇంకా ఇలాంటి ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికితే రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఈసారి మీకు ఆ 11 సీట్లు కూడా రానేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రజలంతా కూడా డిసైడ్ అయ్యారు, కరోనాకో లేకపోతే ఇంకోటికైనా అవకాశం ఇవ్వచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రిని చేస్తే మన జీవితాలు, మన బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెప్పేటువంటి ధైర్యంగా ఉన్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు 100% 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక రాజకీయాల నుంచి నిష్క్రమించే టైం దగ్గరకు వచ్చింది. ఆల్రెడీ పార్టీ ఆఫీస్ని టూలెట్ బోర్డు పెట్టారు, ఇక పార్టీని టూలెట్ బోర్డు పెట్టాలి, తర్వాత తాడేపల్లి కొంపని టూలెట్ బోర్డు పెట్టాలి. తదనుగుణంగా రాష్ట్ర ప్రజలకు ఒక రావణాసుడి శర నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రౌడీయిజం, ఈ గోండాయిజాన్ని రాష్ట్ర ప్రజలను తిరస్కరించారు. ఇప్పటికైనా సిగ్గు తెంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నువ్వు బెదిరిస్తే భయపడటానికి, దూత్ అంటే పారిపోవటానికి నిన్ను చూశారు, మీ నాయకుడిని చూశారు, వాళ్ళ అయ్యను చూశారు, వాళ్ళ తాతను చూశారు. ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వారసులను చూడటానికి కూడా ఒకవేళ రాజకీయాల్లో ఉంటే చూడటానికి కలబట్టానికి, మీసం మెలేసి తలబట్టానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం పోయి ఎర్రిపప్ప ఏసీ గదిలో పడుకొని నిద్రపో బుజ్జి కన్నా బంగారు ఎర్రిపప్ప. కాబట్టి ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క స్టామినాని, దమ్ముని తక్కువ అంచనా వేయొద్దు.